శ్రీ గురుభ్యో నమః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. ఈశ్వర సాక్షాత్కారం పొందడం ఎలా? పరమేశ్వరుడు శరీరంతో మన ముందు ఎందుకు కనబడడు అని కొందరు అడుగుతూ ఉంటారు. ఈశ్వరుడు సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు అని మన విశ్వాసం. ఆయనకు అశక్యమైనదంటూ ఏదీ లేదు. మనకు అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు నిజంగా ఈశ్వరుడే కనుక మనకు కనబడితే మళ్ళీ ఆయనను తన స్థానానికి వెళ్ళనిస్తామా? మన దగ్గరికి వచ్చిన మంత్రిని కూడా మనం విడిచిపెట్టాం. విద్యుత్తు, పంపులు మొదలైనవి ఇది కావాలి అది కావాలి అంటూ ఆ మంత్రికి ఊపిరి తిరగకుండా బాధిస్తాం. అలాంటప్పుడు నిజంగా ఈశ్వరుడే కనుక మన ఎదుట కనబడితే మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం? అతడు తిరిగి వెళ్ళిపోయేలోగా మాకు స్వర్గాన్ని తెచ్చిపెట్టు అని కూడా కొందరు నిర్బంధించవచ్చు. అందుచేత ఈశ్వరుడు మనబోటి వాళ్లకు కనిపించడు. కానీ ఈశ్వరుడు ఎప్పుడైనా మానవులమైన మన ముందుకు వచ్చి కనపడాలని అనుకుంటాడా అంటే అనుకుంటాడు, తప్పక అనుకుంటాడు. ఇదివరలో అనేక పర్యాయాలు మహాపురుషులకు ఎందరికో కనబడ్డాడు. అయితే అతని దివ్యమంగళ విగ్రహం మనకెందుకు కనబడదు? అందుకు కారణం ఏమిటనగా మనం చేసే ఆధ్యాత్మిక సాధనకి ఋషులు చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఏమిటా తేడా? ఋషులు చేసినదే మనము చేస్తూ ఉంటాము. వాళ్ళు తపస్సు చేశారు, మనము చేస్తున్నాం. వాళ్ళు ధ్యానంలో చాలా సమయం గడిపారు, మనము గడుపుతున్నాం. వాళ్ళు శీతోష్ణాలు సహించారు, మనము సహిస్తున్నాం. అయితే మనకు లభించిన ఫలం వాళ్ళకి లభించిన దానికంటే భిన్నమైనది. ఈ భేదానికి కారణం ఏమిటంటే వాళ్ళు సమస్తమైన కామాలు విడనాడాలని తపస్సు చేశారు. మనం మనస్సులో ఉన్న వేల కొలది కోరికలు తీరాలని తపస్సు చేస్తున్నాం. వాళ్ళు శీతోష్ణాలను సంతోషపూర్వకంగా సహించారు. మన పరిస్థితి వేరు. విద్యుత్ సరఫరా ఆగిపోతే దానిని గూర్చి ఏమీ చేయలేం అని మనకు తెలుసు. మన దగ్గర జనరేటర్ కూడా లేదు. అందుచేత మనం కూడా శీతోష్ణాలను సహిస్తున్నాం. కానీ మనస్సులో ఎంతో బాధపడుతూ సహిస్తున్నాం. చలికాలంలో మనం కూడా చన్నీళ్లు స్నానం చేయడానికి సిద్ధపడవచ్చు. ఎప్పుడు? వేడి నీళ్లు లభించే దారి లేదని తెలిసినప్పుడు మాత్రమే. మనలో ఉన్న శీతోష్ణ సహనం అంటే అది. మన పూర్వీకుల పరిస్థితి వేరు. వాళ్ళెప్పుడూ ఈ భౌతిక సుఖాలను లెక్క పెట్టలేదు. వాళ్ళ లక్ష్యం ఈశ్వర సాక్షాత్కారం పొందాలని. వాళ్ళు రాత్రింబవళ్ళు పరమేశ్వరుని యొక్క పవిత్ర మూర్తిని ధ్యానం చేసేవారు. మన ధ్యానం అంతా ధర్మం మీద. ధనం ఎలా సంపాదించాలి, దానిని ఎలా రెట్టింపు చేయాలి అని మనం రోజుకు 24 గంటలు ధ్యానం చేస్తూ ఉంటాం. ఋషులకు లభించే ఫలం కంటే భిన్నమైన ఫలం మనకు లభించడానికి ఇదే కారణం. అందువల్ల మనం వాళ్ళ మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. మనం కోరికలు తీర్చమంటూ భగవంతుని పూజించడం యుక్తం కాదు. ఎందువల్లనగా మనకు సుఖం ఇవ్వగలిగినది కోరికలేవీ లేకపోవటమే. మన కోరికలన్నింటినీ తీర్చుకొనడానికి ప్రయత్నించడంలో అర్థం లేదు. ఈ దిశలో మనం చేసే ప్రయత్నం విఫలం కాక మానదు. దానివల్ల అసంతృప్తి, దుఃఖం ఈ రెండూ కలుగుతాయి. కోరికలుండడం ఎవరికీ సుఖం కలిగించదు. మన దగ్గర 10 రూపాయలుంటే 100 రూపాయలు సంపాదించాలని ప్రయత్నిస్తాం. 100 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలుంటే సరిపోతుందనుకుంటాం. 1000 రూపాయలున్నవాడు 1,00,000 రూపాయల కోసం ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఇంకా సంపాదించాలనే కోరిక పెరుగుతూనే ఉంటుంది. 1,00,000 ఉన్నవాడు 10 లక్షలు కావాలనుకుంటాడు. 10 లక్షలు ఉన్నవాడు కోటీశ్వరుడు కావాలనుకుంటాడు. ఈ విధంగా చూస్తే కోరికలకు అంతం అంటూ ఏముంది? మనం మన కోరికలన్నీ ప్రయత్నపూర్వకంగా రూపుమాపుకుంటే, మన సమయం అంతా ఈశ్వరుణ్ణి చూడాలనే ప్రయత్నంలో గడిపితే మనకు కూడా ఈశ్వర దర్శనం లభిస్తుంది. పరమపూజ్య జగద్గురు శంకరాచార్య శ్రీ మహాసన్నిధానం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. నేను చెప్పే విధానం నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైనది.